సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏంటంటే మనకు బడ్జెట్లో వ్లాగింగ్ గురించి యాక్షన్ కెమెరా అనేది ఇది ఒక 10,000 బడ్జెట్లో ఇది ఒక మంచి యాక్షన్ కెమెరా. బ్రాండ్ వచ్చేసి క్యాసన్ cs-6 మోడల్. సో ఈ వీడియో అయితే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్ వీడియో అయితే ఇంతకుముందు చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ లేదా కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోండి. కెమెరా అయితే ఇలా ఉంది, ఓపెన్ చేశాను ఇంతకుముందే. ఇక్కడ చూడొచ్చు, రియల్ 4K యాక్షన్ కెమెరా క్యాసన్ అనేది ఇక్కడ రాసింది. ఈ కెమెరా ఫిజికల్ ఓరియో చూసుకుంటే ఇక్కడ మనకైతే 2 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ పోర్టు, డాటా కేబుల్ ఉంది. ఇక్కడ ఇక్కడ 2 అయితే బటన్స్ ఉన్నాయి, దేనికి పనిచేస్తుంది నేనైతే ఇప్పుడు ఇదే వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇదైతే మన ఆన్ ఆఫ్ బటన్, ఇది ఇక్కడ నుండి షట్టర్ బటన్. మనకు కెమెరా వీడియో తీయాలన్నా ఇదైతే మనకు వర్క్ అవుతుంది, షూట్ చేయాలన్నా ఇమేజెస్ కావాలి ఆన్ చేస్తే మనకైతే ఇలా ఉంది. డిస్ప్లే అయితే 2 ఇంచ్ డిస్ప్లే క్లారిటీ కూడా బాగానే ఉంది. టచ్ డిస్ప్లే ఇది ఆన్ చేయగానే మనకైతే వీడియో వచ్చేస్తుంది. వీడియో తీయడానికి రెడీ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి పైన ట్యాప్ చేయగానే వీడియో అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ వచ్చేసి మనకు నార్మల్ అయితే ఉంది. అక్కడ సెట్టింగ్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇలా రైట్ స్వైప్ చేస్తే మనకు ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది. మనకు ఇక్కడ చూడొచ్చు, సింగిల్ 24 MP అయితే మనకు ఉంది. మీకు అన్నీ అయితే మీకు చెప్తాను ఎంతవరకు మనకు ఉన్నది. వీడియో రెజల్యూషన్, తర్వాత వీడియో శాంపిల్స్ కూడా ఇదే వీడియోలో నెక్స్ట్ మనకైతే రాబోతున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడొచ్చు, వీడియో రెజల్యూషన్ వచ్చేసి మనకు 4K 30 FPS ఉంది. ఆ తర్వాత వచ్చేసి 2.75 ఉన్నది. ఆ తర్వాత 1080 60 FPS, 1080 30 FPS, 720 120 FPS, 720 30 FPS. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మన వీడియో రెజల్యూషన్, ఇమేజ్ రెజల్యూషన్ అయితే ఆన్ ఆఫ్ ఉన్నది. తర్వాత వాయిస్ రికార్డ్ అవుతుంది ఆన్ ఆఫ్, మనకు ఆఫ్ చేసుకుంటే ఒక వాయిస్ అయితే రికార్డ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వైన్ నాయిస్ రిడక్షన్ ఉన్నది. ఆటో లో లైట్ అవుతుంది. లో లైట్లో అయితే మనకు చాలా బాగా కవర్ చేస్తుంది. వీడియో అయితే చాలా బాగుంది, ఫొటోస్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ వైడ్ యాంగిల్, మీడియం యాంగిల్ అయితే ఏది కావాలో చూసుకోవచ్చు మీరైతే. నెక్స్ట్ వచ్చేసి ఈవీ ఉన్నది. ఆ తర్వాత అయితే ఆటో లో లైట్ ఉన్నది, మనకైతే ఆన్ చేసుకోవాలి. తర్వాత మనకైతే ఫోటో సెక్షన్లో ఫోటో ఎలా ఉంటుందో, ఫోటో సెట్టింగ్స్ ఏంటియో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే నెక్స్ట్ ఆ తర్వాత అయితే ఇంకొకటి మనకు సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు నా యారో అయితే ఉన్నది, ఇక్కడైతే ఎఫెక్ట్. ఆ తర్వాత డేవింగ్ మోడ్ అయితే ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోఫోన్ అయితే మనకు ఎక్స్టర్నల్ మైక్ అయితే ఉంది. మనకి ఎక్స్టర్నల్ మైక్ పెట్టినప్పుడు దాన్ని ఆన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆటో పవర్ ఆఫ్ ఉంది, డేట్ స్టాంప్ ఉంది, పవర్ ఫ్రీక్వెన్సీ ఉన్నది. మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. తర్వాత లాంగ్వేజ్ ఉంది, ఫార్మాట్ కార్డ్, మెమరీ కార్డ్ అయితే ఇందులో చూడొచ్చు. మీకు మెమరీ కార్డ్ అయితే 64 GB మెమరీ కార్డ్ అయితే వేసాను, అదే ఆల్రెడీ మన అన్బాక్సింగ్ వీడియోలో ఉంది, చూడొచ్చు ఇక్కడైతే. ఆ తర్వాత మన ఫోటో సెక్షన్లో అయితే 8 MB, 10 MB, 13 MB, 2 MB, 5 MB, 16 MB, 20 MB, 24 MB ఇన్ని రకాలుగా అయితే మనం వాడుకోవచ్చు. హై, మీడియం ఇమేజ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఆ తర్వాత డేట్ స్టాంప్ అయితే ఉంది. ఆ తర్వాత అయితే వచ్చేసి మనకైతే ఫ్రంట్ డిస్ప్లే ఉంది. మనం అయితే ఇక్కడ మోడ్ అయితే చేంజ్ చేసుకుంటే ఎం బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ముందట కెమెరా ముంగట స్క్రీన్ అయితే ఆన్ అయిపోతుంది. అక్కడ మనం వ్లాగింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా మంచిగా మనకు ఎలా ఉందో మన వైడ్ అనేది అందులో చూసుకొని మనం వ్లాగింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే బ్యాక్ కెమెరా అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్స్, ఇక్కడ నుంచి కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ మన కేసులో పెట్టినప్పుడు అయితే ఇక్కడ నుండి మనం ఆపరేట్ చేసుకోవచ్చు కొన్ని. ఇంకా మిగతా డీప్ కావాలంటే కేసు నుండి బయట తీసి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. వీడియో సెట్టింగ్, ప్లేబ్యాక్ అండ్ పెద్ద ఆప్షన్లు అయితే ఇక్కడ ఇవ్వలేదు మనకైతే. సో ఇప్పుడైతే మనం వైఫై దాని కింది బటన్ అయితే మనం లాంగ్ ప్రెస్ పట్టుకుంటే వైఫై ఆన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఆ తర్వాత కింది బటన్ ఒకసారి మనం ప్రెస్ చేస్తే అక్కడ నుండి మనకు వైఫై ఇంకా సెట్టింగ్స్ అయితే స్లో మోషన్ వీడియో ఉంది. వీడియో శాంపిల్స్ అయితే చూడండి ఇప్పుడైతే. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు. అయితే డింబల్ అయితే పట్టుకోలేదు, కెమెరాను చేతితో పట్టుకున్నాను. 4K 30 FPSలో మనకు వీడియో చూడొచ్చు. ఇక్కడ రెజల్యూషన్ అయితే నేను మాట్లాడే కూడా సౌండ్ డైరెక్ట్ వితౌట్ మైక్, ఇంటర్నల్ మైక్ తోటే వస్తుంది ఈ వాయిస్ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. స్టెబిలైజేషన్ కూడా చూడండి. 4K 30 FPSలో నేను నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, చూడొచ్చు. సో
సో ఈ వీడియో వచ్చేసి 2.7K 30 FPS స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. నేను నడుస్తున్నాను, కొద్దిగా అయితే పరిగెడుతున్నాను. సౌండ్ కూడా ఇంటర్నల్ మైక్ తోటే వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఎక్స్ట్రా మైక్ అయితే నేను ఇంకా పెట్టలేదు, ఎక్స్టర్నల్ మైక్. ఇప్పుడు అది కూడా పెట్టేసి మీకు శాంపిల్స్ చూపిస్తాను. పెట్టి 1080 60 ఫ్రేమ్లో అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, ఇక్కడ పరిగెడుతున్నాను. ఇక్కడైతే మీరు చూడవచ్చు. స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో మీరు సౌండ్ కూడా ఎలా ఉందో చెప్పండి. కొద్ది దమ్ అయితే వస్తుంది. సౌండ్ కూడా హలో టెస్టింగ్ 1 2 3 4 సౌండ్ టెస్టింగ్ కూడా నాకు చెప్పండి. స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1080 30 ఫ్రేమ్స్లో మనకు వీడియో అయితే రికార్డింగ్ అవుతుంది. నేను నడుస్తున్నాను, పరిగెడుతున్నాను. చూడొచ్చు ఇక్కడ రెజల్యూషన్ ఎలా ఉందో, ప్లస్ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. మన ఎక్స్టర్నల్ మైక్ అయితే నేను పెట్టి, ఎక్స్టర్నల్ మైక్ దాన్ని ఆన్ చేసి ఇప్పుడు చేసాను. ఇంతకుముందు అయితే నేను ఎక్స్టర్నల్ మైక్ పెట్టి కూడా ఆన్ చేయలేదు. దానికి సౌండ్కు ఈ సౌండ్కి అయితే డిఫరెంట్ ఎలా ఉందో మీకు చెప్పండి. సో నెక్స్ట్ అయితే 720 FPS కూడా ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో వచ్చేసి 720 60 రిజర్వేషన్తో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నేనైతే పరిగెడుతున్నాను, చూడొచ్చు మీరైతే. స్టెబిలైజేషన్ కూడా మీరు చూడండి, పరిగెడుతున్నాను. మా సౌండ్ కూడా ఎక్స్టర్నల్ మైక్ తోటే వచ్చేస్తుంది. నాకు ఎప్పుడైనా ఎక్స్టర్నల్ మైక్ పెట్టేస్తే ఎక్స్టర్నల్ మైక్ మనకు ఆన్ చేసుకుంటే పని చేస్తుంది.